సరే, పురుషులకు ఫ్రీ బస్. ఇక్కడ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతున్న వేళ అందరికన్నా ముందే ప్రజలపై అన్నా డిఎంకే నేత పళనిస్వామి వరాల జల్లు కురిపించారు. ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ పబ్లిక్ హియరింగ్ జరగడానికి ముందే పలు కీలక అంశాలను ఆయన ప్రకటించారు. తాము గెలిస్తే పురుషులకు కూడా ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తామని, కుటుంబంలో ఒక మహిళకు ప్రతి నెల రూపాయలు 2000 అందిస్తామని ప్రకటించారు. మేనిఫెస్టో కమిటీ సమావేశాలు ముగిసిన తర్వాత మరిన్ని హామీలు ఉంటాయని వెల్లడించారు. అలాగే అమ్మ హౌసింగ్ స్కీమ్ కింద సొంత ఇల్లుని గ్రామీణ ప్రజలకు కాంక్రీట్ ఇల్లు నిర్మించి ఇస్తామని, అర్బన్ ప్రాంతంలో ప్రభుత్వమే స్థలం కొని మల్టీ స్టోర్ బిల్డింగ్లు నిర్మించి అవసరమైన వారికి అందిస్తామని చెప్పేసి తెలిపారు. ఏదైతే అన్నా డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి తమిళనాడు ఎన్నికలు ఇంకో సంవత్సరం 2 సంవత్సరాల కాలంలో ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా అక్కడ మేనిఫెస్టోలు అయితే సిద్ధమవుతా ఉన్నాయి. ఇప్పటికే ఫ్రీ బస్ను అక్కడ అమలు చేసి మహిళలకు ఇక్కడ పురుషులకు ఫ్రీ బస్ ఇస్తాం అని చెప్పేసి కూడా పురుషుల ఓట్ల కోసం కూడా ఇదొక ఎత్తుగడ కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పురుషులకు ఫ్రీ బస్ ఇస్తాం, అలాగే మహిళల కోసం రూపాయలు 2000 అందిస్తాం, ప్రతి నెల 2000 ఒక వృత్తిలాగా అందిస్తామని చెప్పేసి కూడా తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ కోసం అన్నా డిఎంకే పార్టీ అయితే మేనిఫెస్టో పట్టింది. దీనికి సంబంధించి ఏవైతే ఇల్లు లేని వాళ్ళకు కూడా ఇల్లు కట్టిస్తే ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అలాగే షెడ్యూల్డ్ కులాలు వారి పిల్లలు పెళ్లి చేసుకుంటే కొత్త జంటలకు కూడా కాంక్రీట్ ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. అంటే కొత్తగా షెడ్యూల్డ్ కులాలు ఎస్సీ ఎస్టీ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళకు కాంక్రీట్తో ఇల్లు నిర్మించి ఇస్తాం కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అని చెప్పేసి కూడా ఈ యొక్క హామీ కూడా ఇచ్చిన పరిస్థితి. ఇటీవలే ఉపాధి హామీ పథకంలో పని దినాలకు కేంద్రం 125 రోజులు పెంచగా మేము అధికారంలోకి వచ్చాక ఏటా 150 రోజుల పని దినాలను అందిస్తామని పేర్కొన్నారు. అమ్మ 2 వీలర్ స్కీమ్లో భాగంగా 5 లక్షల మంది మహిళలకు 2 వీలర్ కొనుగోలు చేసేందుకు వాహనంపై రూపాయలు 25,000 సబ్సిడీ అందిస్తామని పళనిస్వామి ప్రకటించారు. ఏదైతే దీనికి సంబంధించి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కొత్తగా పెళ్ళిన వాళ్ళకి కాంక్రీట్తో ఇల్లు కట్టిస్తామని చెప్పేసి, లేకపోతే ప్రభుత్వం 125 రోజులు పెంచగా మేము 150 రోజులు పని దినాలను కల్పిస్తామని చెప్పేసి, అలాగే అమ్మ 2 వీలర్ స్కీమ్తో పెళ్లిగాని మహిళలకి మేము స్కూటీలు అందిస్తామని చెప్పేసి కూడా ఇక్కడ మేనిఫెస్టో సిద్ధం చేసింది. అలాగే వాహనంపై రూపాయలు 25,000 సబ్సిడీ కూడా ఇస్తామని చెప్పేసి ఏదైతే అన్నా డిఎంకే పార్టీ అధినేత పళనిస్వామి కూడా ఈ మేనిఫెస్టోలో ప్రకటించిన పరిస్థితి.